నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. గూడు చెదిరి ఊపిరి ఆగి మౌనంగా వెళ్లిపోయిన 3 తరాల కలలు. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది కేవలం ఒక వార్త గురించి కాదు. ఒక కుటుంబం ఆవిరైపోయిన తీరు గురించి. ఆ పసివాడికి ఏం తెలుసండి? ఇంకా మాటలు కూడా రాని ఆ 10 నెలల యశ్వవర్ధన్ రెడ్డికి తను తాగుతున్నది పాలనే తెలుసు, కానీ అది తన ప్రాణాలు తీసే విషమని తెలుసా? తన తల్లి చేతులే తనను శాశ్వత నిద్రలోకి పంపుతాయని ఆ చిన్నారి ఊహించాడా? రంగారెడ్డి జిల్లా మీర్పేటలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక ఆత్మహత్య కాదు. ఇది మన సమాజంలో ఉన్న కుటుంబ వ్యవస్థ వైఫల్యానికి ఒక నిలువుటద్దం. ఓవైపు చార్టెడ్ అకౌంటెంట్ గా స్థిరపడిన భర్త, మరోవైపు 10 నెలల పసికందు పైకి చూడడానికి ఎంతో సుఖంగా ఉందనుకునే కుటుంబం అది. కానీ ఆ గోడల మధ్య జరిగిన గొడవలు, మనస్పర్ధలు 27 ఏళ్ల సుష్మను ఎంతటి దారుణ నిర్ణయానికి పురిగొల్పాయో. కుటుంబ కలహాలు అనే మాట వినడానికి చాలా చిన్నదిగా ఉండొచ్చు, కానీ ఆ 4 గోడల మధ్య అనుభవించే నరకం ఎలా ఉంటుందో సుష్మా తీసుకున్న నిర్ణయం చెబుతుంది. కానీ సుష్మా ఒక్కసారి ఆలోచించాల్సింది, నీ కడుపున పుట్టిన బిడ్డ నీ సొంతం అనుకున్నావా? వాడు ఈ ప్రపంచాన్ని చూడాలన్న హక్కు వాడికి లేదా? తల్లిగా వాడిని రక్షించాల్సింది పోయి నువ్వే విషం ఇవ్వడం ఏంటి? నీ ఆవేశం, నీ బాధ, నీ ఆవేదన ఆ పసివాడి ప్రాణం కంటే పెద్దదా? ఈ కథలో మరింత గుండెను పిండేసే విషయం ఏంటంటే, తన కూతురు మనవడిని విగత జీవులుగా చూసిన ఆ తల్లి లలితమ్మ పరిస్థితి. కూతురు ఇంట్లో శుభకార్యం జరుగుతుందని షాపింగ్ చేద్దామని సంతోషంగా వచ్చిన ఆ తల్లి తన కళ్ళ ముందే కూతురు శవాన్ని చూసి తట్టుకోలేకపోయింది. నా బిడ్డ లేని లోకంలో నేనెందుకు అంటూ ఆమె కూడా విషం తాగి మృత్యువుతో పోరాడుతుంది. ఒకే ఇంట్లో 3 తరాల విషాదం. ఆ కుటుంబ సభ్యుల రోదనలు వింటుంటే రాతి గుండె అయినా కరిగిపోవాల్సిందే. ఇక్కడ ఒక ఎమోషనల్ కాంట్రవర్సీని మనం చర్చించాల్సి ఉంది. సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు భర్త వేధింపులే కారణమని, మరికొందరు ఆమె అంతటి పిరికి నిర్ణయం తీసుకోవడం తప్పని వాదిస్తున్నారు. గొడవలు ఎక్కడుండవు, కానీ అవి ఒక ప్రాణం తీసే వరకు వెళ్తున్నాయంటే మన ఇళ్లలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎంతుందో అర్థం చేసుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలకు పసిపిల్లలను బలి చేయడం ఏ రకమైన న్యాయం? ఇది ముమ్మాటికి నేరం కాదా? చుట్టుపక్కల వాళ్ళు కానీ, బంధువులు కానీ ఆ గొడవలను ముందే గమనించలేకపోయారా? ఈ రోజు యశ్వంత్ రెడ్డి తన ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన ఆ దృశ్యం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆ సీఏ చదువు, ఆ సంపాదన, ఆ ఇల్లు ఇప్పుడు ఎవరి కోసం? అంతా శూన్యం. ప్రేక్షకులారా, ఒకటే గుర్తుంచుకోండి, సమస్యలు లేని సంసారము ఉండదు, కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు. మీ ఆవేశం ఒక క్షణం కావచ్చు, కానీ దానివల్ల కలిగే బాధ తరతరాల వరకు మిగిలిపోతుంది. ఆ 10 నెలల బాలుడు చేసిన పాపమేంటి? వాడికి ఈ లోకాన్ని చూసే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోవడం క్షమించరాని నేరం. మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? ఎవరితోనైనా మాట్లాడండి, సహాయం కోరండి, కానీ ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకొని కన్నవారికి, కట్టుకున్న వారికి తీరని శోకాన్ని మిగిల్చకండి. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లి లలితమ్మ ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుందాం. మీకు ఎవరైనా తెలిసిన వారు మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే లేదా ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే దయచేసి హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి. ప్రాణం చాలా విలువైనది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మా మీ మన ఛానల్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.